వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. ముందుగా అఖిలపక్షం న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రోజా నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో ఇక ఆటలు సాగవని తెలియజేసిన చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి దుగ్గినేని ధనాంజనేయ నాయుడు ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు పెట్టిన రాజకీయ భిక్షనే రోజాకి అని తెలియజేశారు. రోజా నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం, ఆదాయం పరమ వ్యయంగా మాత్రమే స్వలాభం కోసం పనిచేశారు. ఈసారి వడమలపేట మండలం నందు అత్యధిక మెజార్టీతో గాలి భాను ప్రకాష్ ని గెలిపించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గెలుపు తథ్యమని, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖచ్చితమని తెలియజేశారు. దుగ్గినేని ధనుంజయ నాయుడు మొట్టమొదటిగా 1989లో తెలుగుదేశం పార్టీలోకి రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగు యువత మండల అధ్యక్షులుగా, వడమాలపేట మండల పార్టీ అధ్యక్షులుగా, ఎంపీటీసీగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, తుడా డైరెక్టర్గా, ప్రస్తుతం చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. నగరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నామినేషన్ కి అందరూ కలిసి రావాలని కోరుతూ అనంతరం ప్రసంగించారు. ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక్కటంటూ ఒక్క కార్యక్రమం ఒక్క పని చేయలేదు. చేయింది పోగా ఈ నగరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని మండలాల్లో ఇసుక, గ్రావెలు, భూములు అన్ని వాళ్ళ అనుసరులతో, వాళ్ళ అన్నదమ్ములతో కబ్జా చేయించుకొని, బినామీ పేర్లతో పట్టాలు పట్టించుకొని ఎకరాకి 2 లక్షలు 3 లక్షలు మార్జిన్లు తీసుకుంటూ, కొన్ని దగ్గరలైతే పూర్తిగా భూములే మాయం చేసి బినామీల పేరు మీద మార్చి కోర్టు దన్నుకున్నారు. అవన్నీ కూడా అన్ని సొమ్ము ఈరోజు ప్రజలు గుర్తించారు. ఈ రోజాకి డిపాజిట్ తక్కువని నేను అనుకుంటున్నాను. త్వరలో ఆమె జైలు బయటకు కూడా సిద్ధంగా కోరుకుంటున్నాను. రోజా ఎమ్మెల్యేకే అనుభవాలు, అటువంటి ఆమెని ఏపీఐఏసీ చైర్మన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు కష్టపడి విదేశీ పెట్టుబడుల కోసం ఒక నిర్మాణం చేసి ఏపీఐఏసీ బిల్డింగ్ కట్టి అందులో పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే ఆయన ఏమి కట్టలేదు. ఇవన్నీ ఏమంది నీకు తెలియదా, నువ్వు ఏపీఐసీ చైర్మన్గా కులికినావే, ఆ బిల్డింగ్ ఒకసారి చూసుకో, ఒకసారి రివ్యూ చేసుకుని చూసుకో, ఫోటో పంపిస్తానే కాబట్టి రోజా నువ్వు అన్ని అవినీతి పాల్పడి ఫ్యాక్టరీలు అందరినీ దోచుకొని పారిశ్రామికవేత్తలు అంతా బ్లాక్మెయిల్ చేసి అధికారులు పంపించి కోర్టులు దండుకున్నావు. అది అభివృద్ధిని నీకు కనబడలేదు, నీకు చంద్రబాబు నాయుడు చేసింది. తర్వాత నీకు ఈరోజు పర్యాటక శాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ నువ్వు పర్యాటక శాఖ వదిలేసి నువ్వు వ్యాపారం చేసుకుంటూ, కొండ టికెట్లు అమ్ముకుంటూ, నువ్వు పర్యటన చేసుకుంటూ, దేశ విదేశాలు తిరుగుకుంటూ నువ్వు ఎంజాయ్ చేసుకుంటున్నావు. ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ నువ్వు పట్టించుకుంటున్నావా? ఒకసారి తిరిగి చూసుకో. నీ వెనకాల ఎంతమంది ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గుర్తుపెట్టుకో రోజా. నీకు చెడు రోజులు దగ్గర వచ్చినాయి, జాగ్రత్త. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ఆ శ్రీరామచంద్రుని ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ ఎన్నికల్లో 2019లో స్వపక్షంలో విపక్షంగా పార్టీ ఉన్న నాయకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల భానుప్రకాష్ గారు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అవన్నీ పక్కన పెట్టి భానుప్రకాష్ గారు సొంత నిర్ణయాలతో సొంతంగా కష్టపడి ఈరోజు ప్రజల మన్నలను పొంది ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజపరుస్తూ, ప్రతి ఒక్క ఓటర్ని ప్రాధాన్యపడుతూ తెలుగుదేశం గెలిపించాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ అతని శ్రమ దొరకాకుండా రానున్న ఎన్నికల్లో 2024లో భారీ ఘన విజయం జిల్లాలోనే అంటే కుప్ప తర్వాత మెజార్టీ మన బాణన్ గారు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాధించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గురువు, రాజకీయ గురువు గాలి ముద్దుకృష్ణ గారు ఆయన 1983లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం, ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎనలేని అభివృద్ధి చేశారు. నిస్వార్థంగా పనిచేస్తూ నీతి నిజాయితీగా పనిచేశారని ఎక్కడ కానీ ఏ దగ్గర కానీ ఎక్కడ కానీ ఏ లాభాపేక్ష ఉపయోగించకుండా ప్రజాసేవలు అంకితమై సామాన్య పౌరుని కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళ సేవలు అందించారు. పిలిచే పలికే నాయకుడిగా మన ముద్దుకృష్ణ గారు పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా రామారావుకి శిష్యుడిగా కూడా తెచ్చుకొని మంత్రిగా వారికి కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో కూడా మంచిగా పేరు తెచ్చుకున్నారు. ఈ జిల్లాలో ఎనలేని నాయకుడిగా కొనియాడారు. ప్రతి నాయకుడు కూడా ముద్దుకృష్ణ గురువు. మాకందరూ కూడా ఆయన పెట్టిన భిక్షే. అన్ని పదవులు నాకు ఇచ్చారు. నా ప్రజాసేవకు అంకితమైన నేను కూడా 89 నుంచి ప్రజాసేవలో ఉన్నాయి. నాకు యువత అధ్యక్షుడిగా ఫస్ట్ అవకాశం ఇచ్చిన తర్వాత నుంచి ఈరోజు నాకు అన్ని పదవులు
అంటే నా కష్టాన్ని తగినట్టు బదులించారు. అదేవిధంగా మేము కూడా పార్టీకి చాలా కష్టపడుతూ ఈ గెలుపు కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సార్లు ఈ వడమాలపేట మండలం మైనస్ రావడం జరిగింది. కానీ అది దురదృష్టవశాత్తు కారణాలు ఎత్తుకుంటే చాలా ఉన్నాయి, కానీ మా తప్పుడు చాలా ఉన్నాయి. ఇందులో ఒప్పుకుంటూ ఈసారి ఈ మండలంలో అందరినీ కలుపుకొని అందరు ప్రజాప్రతినిధులతో మాట్లాడి అందరి కార్యకర్తలతో మమేకమై భానుప్రకాష్ గారికి మంచి ఘన విజయం ఈ మండలం సాధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత ఎన్నికల్లో 2019లో వైకాపా ప్రభుత్వం ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి యువతను నిర్వీర్యం చేశాడు, మహిళలను మోసం చేశాడు, రైతులను నెట్టేట్టు ముంచాడు, పోలవరం పక్కన పెట్టాడు, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అతను ఈ భారతదేశంలోనే దిక్కులేని రాష్ట్రంగా చేశాడు. కానీ గొప్పలో పోయి అతను ఈ పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశాడు. మద్యం, ఇసుక. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ఆ శ్రీరామచంద్రుని ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ ఎన్నికల్లో 2019లో స్వపక్షంలో విపక్షంగా పార్టీ ఉన్న నాయకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల భానుప్రకాష్ గారు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అవన్నీ పక్కన పెట్టి భానుప్రకాష్ గారు సొంత నిర్ణయాలతో సొంతంగా కష్టపడి ఈరోజు ప్రజల మన్నలను పొంది ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజపరుస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ప్రాధాన్యపడుతూ తెలుగుదేశం గెలిపించాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ అతని శ్రమ దొరకాకుండా రానున్న ఎన్నికల్లో 2024లో భారీ ఘన విజయం జిల్లాలోనే అంటే కుప్ప తర్వాత మెజార్టీ మన బాణన్ గారు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, సాధించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గురువు, రాజకీయ గురువు గాలి ముద్దుకృష్ణ గారు ఆయన 1983లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం, ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎనలేని అభివృద్ధి చేశారు. నిస్వార్థంగా పనిచేస్తూ నీతి నిజాయితీగా పనిచేశారని ఎక్కడ కానీ ఏ దగ్గర కానీ ఎక్కడ కానీ ఏ ఉపేక్ష లాభాపేక్ష ఉపయోగించకుండా ప్రజాసేవలు అంకితమై సామాన్య పౌరులను కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళ సేవలు అందించారు. పిలిచే పలికే నాయకుడిగా మన ముద్దుకృష్ణ గారు పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా రామారావుకి శిష్యుడిగా కూడా తెచ్చుకొని మంత్రిగా వరకు కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో కూడా మంచిగా పేరు తెచ్చుకున్నారు. ఈ జిల్లాలో ఎనలేని నాయకుడిగా కొనియాడారు. ప్రతి నాయకుడు కూడా ముద్దుకృష్ణ గురువు, మాకందరూ కూడా ఆయన పెట్టిన భిక్షే. అన్ని పదవులు నాకు ఇచ్చారు. నా ప్రజాసేవకు అంకితమైన నేను కూడా 89 నుంచి ప్రజాసేవలో ఉన్నా. నేను నాకు యువతాధ్యక్షుడిగా ఫస్ట్ అవకాశం ఇచ్చిన తర్వాత నుంచి ఈరోజు నాకు అన్ని పదవులు అంటే నా కష్టాన్ని తగినట్టు బదులించారు. అదేవిధంగా మేము కూడా పార్టీకి చాలా కష్టపడుతూ ఈ గెలుపు కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సార్లు ఈ వడమాలపేట మండలం మైనస్ రావడం జరిగింది. కానీ అది దురదృష్టవశాత్తు కారణాలు ఎత్తుకుంటే చాలా ఉన్నాయి, కానీ మా తప్పుడు చాలా ఉన్నాయి. ఇందులో ఒప్పుకుంటూ ఈసారి ఈ మండలంలో అందరినీ కలుపుకొని అందరు ప్రజాప్రతినిధులతో మాట్లాడి అందరి కార్యకర్తలతో మమేకమై భానుప్రకాష్ గారికి మంచి ఘన విజయం ఈ మండలం సాధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత ఎన్నికల్లో 2019లో వైకాపా ప్రభుత్వం ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి యువతను నిర్వీర్యం చేశాడు, మహిళలను మోసం చేశాడు, రైతులను నెట్టేట్టు ముంచాడు, పోలవరం పక్కన పెట్టాడు, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అతను ఈ భారతదేశంలోనే దిక్కులేని రాష్ట్రంగా చేశాడు. కానీ గొప్పలో పోయి అతను ఈ పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశాడు. మద్యం, ఇసుక.